హలో ఫ్రెండ్స్, సుమా యాత్ర ఛానల్కి స్వాగతం. మనం ఈరోజు చికెన్ పులావ్ తయారు చేసుకుందాం. దానికోసం ముందుగా మనం సన్నగా తరిగిన ఆనియన్స్ని నూనెలో వేసి బాగా డీప్ ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి. అవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూడండి ఇలా తయారవ్వాలి. తర్వాత మనం చికెన్ శుభ్రంగా కడిగి అందులో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, లవంగాలు ఒక 4, అలానే నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, మనము ఆనియన్స్ వేడి చేసాం కదండి, ఆయిల్ మిగులుతుంది కదా, ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా వేసి చికెన్ మసాలా వేసి బాగా కలిపి 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని అవి వేడయ్యాక హోల్ గరం మసాలా వేసి బాగా మరిగించుకోవాలి. అలానే మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైసు వేసి, బాస్మతి రైసు ఉప్పు వేసి, బియ్యం అయితే 3/4 వంతు ఉడికితే చాలండి. మనం 3/4 వంతు ఉడికించుకుంటే చాలు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని మనం మ్యారినేట్ చేసిన చికెన్ కడాయిలో వేసి కొత్తిమీర, పుదీనా, అలానే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత దానిపైన ఇలా రైస్ వేసుకొని మిగిలిన కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే, ఎంతో స్పైసీగా ఉండే చికెన్ పులావ్ రెడీ. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.